ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో వెలిసిన శ్రీ వేణుగోపాల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 5 వరకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తిరువూరు ఆర్డీఓ మాధురి అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి సమగ్రంగా చర్చించారు. దానికి సంబంధించి ముఖ్యమైన అరేంజ్మెంట్స్ ప్రిపేర్నెస్ చెక్ చేసుకోవడం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మన ఆలయ గారు తహసీల్దార్, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్ అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా ఈరోజు మీటింగ్ కండక్ట్ చేసుకుని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీనిలో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటి అంటే మీరు చూస్తున్నటువంటి ఈ మధ్య కాల పరిణామాల్లో ఎక్కడ కూడా ఫుడ్లో కంటామినేషన్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం కోసం మేము ఆలయంలో ఇచ్చే ప్రతి ఫుడ్ అంటే ప్రసాదం శాంపిల్, మిల్క్, వాటర్ ప్రతిదీ కూడా ల్యాబ్ లో సర్టిఫైడ్ గా టెస్ట్ అయ్యి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సర్టిఫై అయిన తర్వాతే మనం ప్రజల్లోకి దాన్ని పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఆల్రెడీ అది ప్రిపరేషన్ జరుగుతూ ఉంది. 100% కంటామినేటెడ్ ఫ్రీ ఫుడ్ మేము ఇవ్వడానికి ఎఫర్ట్స్ తీసుకున్నాము. అదేవిధంగా పోలీస్ వాళ్ళు బందోబస్తు కూడా అన్ని చోట్ల మనకి బ్లైండ్ స్పాట్స్ ఏం లేకుండా ఏర్పాటు చేస్తున్నారు. ఇన్సైడ్ ద టెంపుల్ ప్రిమైసెస్ కూడా సీసీటీవీ కెమెరాస్ పెట్టుకుని సర్వేలెన్స్ చేసుకున్నాము. ఎంక్వైరీ కౌంటర్స్ కూడా పెట్టుకున్నాము. అండ్ ఎలక్ట్రిసిటీ తరఫున కూడా ఎక్కడ కూడా ఈ షార్ట్స్ వల్ల కానీ లైటింగ్ వల్ల కానీ ప్రజలకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా లైవ్ వైరింగ్, హ్యాంగింగ్ వైర్స్ లేకుండా మేము కేర్ తీసుకున్నామండి. అండ్ మనకి ఎక్స్ట్రా వాటర్ కూడా అరౌండ్ ఒక 15,000 లీటర్స్ వరకు మనం ప్రొవైడ్ చేసుకుంటున్నాము. పర్ డే మనకి అంత వాటర్ వస్తుంది. అండ్ ఎక్స్పెక్టెడ్ ఫుడ్ ఫాల్ ప్రకారం ఎవరికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఈవెన్ కళ్యాణం రోజు కూడా ఎక్స్ట్రా మెజర్స్ కూడా తీసుకోవడం జరుగుతుందండి. సో అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి కోఆర్డినేటెడ్ గా ఎవరికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా 100% ఎఫర్ట్స్ పెడుతున్నాము. క్రిందటి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా నెమలి వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘన విజయం సాధిస్తాయని ఆశిస్తున్నాను.